అమరావతిలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు వాడపర్తి పుల్లారావు గారు, అలాగే బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు గారు, మద్దిబాబు గారు, నేరల హనుమంతరావు గారు, అలాగే కోల వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి చారి గారు, పరిశీలకులకు వచ్చినటువంటి చారి గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ బసవయ్య గారు, చాలామంది జయకుమార్ గారు కానీ చాలామంది పార్టీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మరి భారతీయ జనతా పార్టీ కేవలం 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై ఈరోజు దేశంలో 15 రాష్ట్రాలని పరిపాలిస్తూ ఉంది. అలాగే వరుసగా 3వసారి దేశంలో అధికారంలోకి వచ్చింది. మరి ఒక ఆదర్శవంతమైన పరిపాలన భారతదేశానికి అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావాన్ని దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఆనందోత్సాహాల మధ్య మరి ఒక వేడుకలాగా జరుపుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, నాయకుడికి కూడా మరి ఈరోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఒక సమర్థవంతమైనటువంటి మరి పరిపాలన ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువ పరిపాలనని అందించేలాగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని మరి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మరి చూడటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మరి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే మరి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎంతోమంది మరి దేశాభివృద్ధి కోసం మరి భారతీయ జనతా పార్టీ వేదికగా కృషి చేస్తూ ఉన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, మరి ఉద్యోగ భద్రత కల్పించడం, మరి నాణ్యమైనటువంటి విద్య వైద్యాన్ని అందించడం, మరి ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి విదేశీ విధానాన్ని అవలంబించడం అనే అంశాలతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి భారతదేశాన్ని మరి ప్రపంచ చిత్రపటంలో అగ్రగామి నిలబెట్టేందుకు అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యం. మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనలో ఈ దేశం చాలా నష్టపోయింది. మరి వారి కుటుంబ సభ్యులు, వారి అనుయాయులు, వారి బంధుమిత్రులు లబ్ధి పొందారు తప్పితే దేశ ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు రాలేదు. మరి కుటుంబ పాలన నుంచి నరేంద్ర మోడీ గారి స్లోగన్ ఒకటే, కాంగ్రెస్ లేని భారతదేశాన్ని చూడాలన్నదే వారి లక్ష్యం. మరి దాదాపు దేశం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలనలో ఉన్నది. మరి ఆ 1-2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమాధి చేసే విధంగా ఈరోజు మా జాతీయ నాయకత్వం పనిచేస్తోందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరికీ కూడా మరొకసారి మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్.